పూర్తిగా పార్టీని మడతపెట్టారు బాబు కూడా. ఎవరిని? తెలుగుదేశం పార్టీ పాపం అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో మొదలుపెట్టాడు. జనవరిలో అధికారంలోకి వచ్చాడు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడతపెట్టుకోవడం కాదు, పార్టీని మడతపెట్టారు. ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయావు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14లో, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18లో. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కడుపు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు. ఇద్దరు మాజీ మంత్రులు, తర్వాత పాపం మన మంచి అమ్మాయి, ఎవరు మంచి అమ్మాయి కానీ పాపం ఏం చేయలేదు, నోరు ఇప్పలేదు, మాట్లాడలేదు, బాబులు బందికాల నుంచి బయటికి రాలేదు. చేయగలిగిందా? ఇప్పుడు ఇంకోటి తెలుసా, కంచించర్లో మరి మీ అందరికీ తెలుసో లేదో, కంచించర్లో మహిళా కళాశాల 20 కోట్లు పెట్టి మహిళా కళాశాల కట్టిస్తారు ప్రభుత్వంతో. 20 కోట్లు సార్, 20 కోట్ల ప్రభుత్వం నిధులు తెచ్చి మహిళా కళాశాల కట్టిస్తారు. ఎవరు కట్టిస్తున్నారు? ఎవరిసే కదా. మరి సమర్థులే కాదా? ఈ నియోజకవర్గానికి అవసరం ఉందా లేదా? ఉందా లేదా? మరి మంచి అమ్మాయి అవసరం ఉందా? అసమర్థురాలు అవసరం ఉందా? మరి మనం ఓటు వృధా చేసుకోవచ్చా? తెలుగుదేశం కూడా అడుగుతున్నాను నేను. తెలుగుదేశంలో కూడా అందరూ నా ఆత్మీయులే. కానీ మీకు తెలుసు, గత 5 ఏళ్లలో కానీ, గత అంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఈ నియోజకవర్గానికి ఆవిడ చేసిన మంచి పని ఒకటి చూపించడం నేను మన తెలుగుదేశం అడుగుతున్నా. నేను ఇప్పుడు 9.5 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు, 2 సార్లు ఎంపిక చేశా. ఒక్క మంచి పని గత 20 ఏళ్ళు. ఒకసారి దేవినేని రమణ గారు ఉన్నప్పుడు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చినాయి, దాంట్లో డౌట్ లేదు, మనం ఒప్పుకోవాలి నిజం. మిగతా డెవలప్మెంట్ ఏమి కూడా చేయాలి. అట్లాగే తర్వాత మన కర్ణాటక కుంపు చేస్తారు ఒక ఆయన మన మీడియాలో, ఇక్కడ మాజీ మంత్రి గారు, మీడియాలో మాత్రమే. కానీ ఆ తర్వాత 99లో 2004లో ఇక్కడ 99లో అనుకుంటా, 99లో గెలిచాడు నందిగాని జగన్. 2004లో గెలిచాడు, అవునా? మళ్ళీ ఇక్కడి నుంచి మైలవరం వెళ్ళాడు, మళ్ళీ మైలవరంలో 2014లో మంత్రి అయ్యాడు. ఒక్క పని చేశాడు అక్కడ, ఒక్క పని. పోలవరం కట్టారంటాడు, పట్టిసీమ కట్టారంటాడు, లక్షల కోట్ల రూపాయలు మరి డ్యాములు కట్టారంటాడు. కనీసం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు నందిగా మొత్తానికి. మరి తీసుకొచ్చారు కదా మన వడితాల బ్రదర్స్. అది సమర్థత అంటే, అది మనకు కావాల్సినటువంటి నాయకత్వం అంటే. ఇవాళ కులాలు మత ఉప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, వర్గాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు. సమర్థవంతమైనటువంటి వ్యక్తులకి ఈ గ్రామానికి కానీ, ఈ చంద్రపాడు మండలానికి కానీ, ఈ నందిగామ నియోజకవర్గానికి కానీ ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి అందరికీ కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నా, టీడీపీ